హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ పెడుతున్నాను. విలేజ్ వీడియోస్, కోలాటం వీడియోస్, ఇంకా తర్వాత ఫార్మింగ్ వీడియోస్, సిటీ వీడియోస్, ఇలా డిఫరెంట్ వీడియోస్ పెడుతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెడతానన్నమాట. అండ్ మీరు ఎక్కడైనా కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం కానీ చూసుంటారు. ఎక్కడైనా కానీ ఎర్రచందనం కానీ శ్రీగంధం చెట్లు కానీ ఫార్మింగ్ చేయడం చూసారా? మామూలుగా అయితే మేమైతే కనుక 5 ఎకరాలు పొలం చుట్టూ మేము ఇట్లా గంధం చెట్లు నాటామన్నమాట. మనం స్మగ్లింగ్ చేయడం అయితే తప్పు, కానీ మనం పెంచుకునేసి దాంట్లో నమ్ముకోవడం అనేది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనమాట. నార్మల్గా ఎవరు సాగు చేయరన్నమాట. ఎందుకంటే కనుక ఈ ఎర్రచందనం కానీ శ్రీగంధం చెట్లు కానీ సాగు చేయాలంటే మినిమం 10 నుంచి 15 సంవత్సరాల పైనే పడుతుంది. కాబట్టి ఎవరు సాగు చేయడానికి ఇష్టపడనమాట. అన్ని సంవత్సరాలు మనం పెట్టుబడి పెట్టి వాటి కోసం ఎదురు చూడాలన్నా అనే విధంగా ఉంటారు కదా రైతులు. అందుకనేసి చాలా వరకు సాగు చేయరనమాట. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే పొలం చుట్టూ నాటుకుంటే కనుక మనం పొలం వేస్ట్ అవ్వకుండా పైరు ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇవి పెరుగుతూ ఉంటాయి. కాకపోతే నీడ పడుతుంది కదా అంటారు కదా, కానీ నీడ పడాల్సి ఏం పెద్దగా పడదు అనమాట నన్ను. ఎందుకంటే ఇవి స్ట్రైట్గా వెళ్ళిపోతుంటాయి కాబట్టి పెద్దగా నీడ అయితే పడదు. మేమైతే ఈ శ్రీగంధం చెట్లను మా పొలంలో చుట్టూ నాటామన్నమాట. నిమ్మ చెట్లు చుట్టూ నాటాము. ఇక్కడ ఏంటంటే కనుక మేము సైడ్లు ఉంటాయి కదా, ఆ సైడ్లు మొత్తం నాటేసాము. ఇంకా తర్వాత దాదాపుగా 2 years అవుతుందన్నమాట ఈ చెట్లు నాటేసి. ఇంకా చూడండి, మా తమ్ముడు ఈ కొమ్మలు కట్ చేస్తున్నాడు. ఈ కొమ్మలు ఎందుకు కట్ చేస్తున్నాడంటే చెట్టు నార్మల్గా గుబురుగా ఉండకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ప్లస్ చెట్టుకు బలంగా ఉండే విధంగా అవుతుందన్నమాట. ఎక్కువ కొమ్మలు లేకుండా నీట్గా కట్ చేస్తున్నాడు. దీన్ని కట్ చేసుకోవడం కోసం మనం పండ్ల తోటల్లో యూజ్ చేసే కత్తెరనే కొనక చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే కనుక ఆ చెట్టు ఏపుగా పైకి వెళ్ళిపోతుంది, బలంగా కూడా తయారవుతుంది అనమాట. దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ మంది అయితే ఇష్టపడరు పెంచడం కోసం. అండ్ కాకపోతే కనుక నీట్గా పెంచుకుంటే మంచి దిగుబడి కూడా వస్తుందన్నమాట. ఈ ఎర్రచందనం అనేది కానీ లేకపోతే శ్రీగంధం చెట్లు కానీ అమ్ముకుంటే కనుక వీటికంటూ సపరేట్గా పెట్టుబడి అయితే పెట్టాం కదా. ఒక కొనుక్కునేటప్పుడు మొక్క కొనేటప్పుడు మాత్రమే కొంచెం అమౌంట్ పెట్టేస్తాము. తర్వాత అయితే కనుక మనం ఎలాగో పంటలకు వేసే ఎరువులు మాత్రమే సరిపోతాయి. ఒకవేళ సపరేట్గా మనం ఒక చోట నాటుకోవాలనుకుంటే ఓన్లీ శ్రీగంధం చెట్లు మాత్రమే నాటుకోవాలంటే మధ్యలో మనము కొండాపు చెట్లు కానీ ఏవైనా చెట్లు నాటుకోవాలి, అవిసె చెట్లు కానీ. ఎందుకంటే కనుక అవి నాటుకుంటేనే వాటికి సతవ బాగా పడుతుందంట. వాటికి అవే సొంతంగా పెరగలేవంట. మా తమ్ముడు చెప్పారు ఎందుకో. మళ్ళీ ఏది ఏమైనప్పటికీ మా శ్రీగంధం చెట్లు బాగా కావాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.